హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ మన డీల్ ఛానల్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి మంచి డీల్స్ వస్తే మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తుంటారు. 24 hours వస్తూనే ఉంటాయి డీల్స్ అనేది. బెస్ట్ డీల్స్ మాత్రమే, లూట్ డీల్స్ మాత్రమే వస్తుంటాయి అక్కడ. టాపిక్ గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ DJI Osmo Pocket 3 ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ దీనికి వచ్చిన స్టోరీ చెప్పాలండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాది కాదు, మా ఫ్రెండ్. అండ్ దుబాయ్ నుంచి తెప్పించామండి. అండ్ దుబాయ్ నుంచి తేవడానికి మనకి హెల్ప్ చేసిన దుబాయ్ బ్యాక్ ప్యాకర్ బ్రోకి ఒక కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫాలో అవ్వండి. మంచి మంచి కంటెంట్ ఇస్తుంటాడండి దుబాయ్ గురించి. మీకు దుబాయ్ రిలేటెడ్ ఏ కంటెంట్ కావాలన్నా కూడా అతనికి మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి హెల్ప్ అయినా కూడా అక్కడ చేస్తుంటారండి. అండ్ మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలీబాయ్, థ్యాంక్ యూ అలీబాయ్, ఎందుకంటే ఇది తెచ్చినందుకు. ఎందుకంటే మాకు అక్కడ నుంచి తేవడానికి చాలా హెల్ప్ చేశాడు. లాస్ట్ టైం మేము వెళ్ళాము, బట్ ఇది అక్కడ మిస్ అయిపోయాం అన్నట్టు. అందుకే మా ఫ్రెండ్ మళ్ళీ దీన్ని తెప్పించుకున్నాడు. ఎందుకు అక్కడ నుంచి తెప్పించుకోవడం మన ఇండియాలో ఉన్నాక అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. ఇది మన దగ్గర 70,000 రూపీస్ ఉందండి, బట్ ఇది అక్కడ మాత్రం 55,000 రూపీస్. 15,000 రూపీస్ మనకు సేవ్ అవుతున్నాయి అనమాట. అందుకోసం అని చెప్పి ఇది అక్కడ నుంచి వెళ్ళి తెప్పించుకోవడం జరుగుతుంది. అండ్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే మెయిన్ వ్లాగర్స్ కని చెప్పొచ్చు అండి Osmo 3 అనేది. అండ్ ఇది ప్యాకెట్ ఫ్రెండ్లీ ఉంటది, అందుకే దీన్ని నేమ్ వచ్చేసి ప్యాకెట్ అని పెట్టారు. బెటర్ ఇది. నేను అన్బాక్సింగ్ చేసి దీనిలో వచ్చిన స్పెక్స్ గురించి దీన్ని మాట్లాడతానండి. ఫస్ట్ బాక్స్ మీద వచ్చిన స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 2 rotatable స్క్రీన్స్ విత్ కంట్రోల్స్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. అండ్ 3 axis గింబల్ మెకానికల్ స్టెబిలైజేషన్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. యాక్టివ్ ట్రాకింగ్ 6.0 తో వస్తుంది. అండ్ ఫుల్ పిక్సెల్ ఫాస్ట్ ఫోకసింగ్ ఉంటుందట ఇందులో. అండ్ డీలాగ్ M10 బిట్ వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇది 10 బిట్ వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్టీరియో రికార్డింగ్ కూడా ఉంటుందండి ఇందులో. ఒక మైక్ కూడా వస్తుంది. మన క్రియేటర్ కాంబో తీసుకుంటే అదే స్పెషల్ అని చెప్పొచ్చు. ఒక మైక్ ఇస్తారనమాట, దాంతో మీరు డైరెక్ట్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో అని చెప్పి ఫ్రంట్ ఇట్లా ఉంది లుక్. ఎక్స్ కూడా ఏమంతా మెన్షన్ చేయలేదు అనిపించింది. అండ్ DJI అని ఉంది ఇక్కడ, DJI.com అని ఇచ్చిండ్రు. అండ్ డౌన్లోడ్ ఇక్కడ యాప్ కూడా ఉంటుంది, DJI యాప్ కూడా ఆండ్రాయిడ్ లో అండ్ యాప్ స్టోర్ లో కూడా మీకు దొరుకుతుందండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. చాలా మంది అక్కడ నుంచి ఎలక్ట్రానిక్స్ తెచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియోలు చేయమంటున్నారు. అది కావాలంటే కింద మీరు మెసేజ్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. దుబాయ్ గురించి కూడా డీటెయిల్స్ ఎంత చార్జ్ అయింది ఏందని చెప్పి టోటల్ దాని గురించి కూడా నేను మాట్లాడతానండి. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటే ఎలక్ట్రానిక్స్ తెచ్చుకుంటే ఓపెన్ బాక్స్ తెచ్చుకోవాలంటున్నారని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంది. అవునండి, ఇది కూడా ఓపెన్ బాక్సే వచ్చింది. ఎందుకంటే ఓపెన్ చేస్తే కానీ కస్టమ్స్ వాళ్ళు ఎందుకంటే యూజ్ చేసినట్టు ఉండాలి యాక్చువల్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక చిన్న బాక్స్ వచ్చిందండి మనకి. బాక్స్ లో ఇంకో బాక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో బాక్స్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు మనకు. యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్స్ టోటల్ మొత్తం ఇట్లా వచ్చిందండి. దీని ఇవన్నీ పక్కకి ఇస్తున్నాను నేను. ఫస్ట్ మనకు బాక్స్ లో ఏమొచ్చిందో ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ లో కనుక ఓపెన్ చేస్తే మనకు ఇది కవర్ అండి ఒకటి, ఎందుకంటే మీకు కెమెరాకి ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా బ్యాగ్ ఓపెన్ చేద్దాం. మనకు కెమెరా బ్యాగ్ అనేది ఇట్లా ఇచ్చారండి. ఇది చాలా ప్రీమియం గా ఉంది బ్యాగ్ అయితే. అంటే మీరు ఏం క్యారీ చేసుకోవాలన్నా ఇది వ్లాగర్స్ కి అయితే చాలా బాగుంటది. DJI బ్రాండింగ్ ఇచ్చారండి ఇక్కడ ఒక మనకు ట్యాగ్ కూడా ఇచ్చారు దీన్ని. అండ్ ఇది ప్రీమియం బ్యాగ్ అని అర్థమైపోతుంది. అండ్ ఇది ఒకటి మనకు DJI ఏది తీసుకున్నా కూడా చాలా ప్రీమియం ఉంటది అనేది చెప్పొచ్చు అండి. మనకు బ్యాగ్ ఓపెన్ చేయగానే DJI Osmo ఉందండి ఇక్కడ. మనకి మనం కెమెరా మొత్తం ఇట్లే ఉంటది. గింబల్ 3 axis గింబల్ ఇది. ఆన్ చేసి నేను చూపెడతాను. అండ్ డిస్ప్లే ఇక్కడ 2-inch డిస్ప్లే వస్తుంది మనకు, OLED ప్యానల్ తో వస్తుంది. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ బ్యాటరీ ఒకటి ఇచ్చారు దీనికి. దాని ఎక్స్టెండర్ ఇది కూడా. ఇది DJI మైక్ అండి, DJI 2 మైక్. ఇది నా దగ్గర ఉంది DJI 1 మైక్. అండ్ మనకు కేబుల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ కొన్ని. ఇది విండ్ షీల్డ్ కూడా ఇచ్చారండి. వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇచ్చారు ఇందులో. ప్యాకింగ్ అయితే అట్లానే ఉంది యాక్చువల్ చెప్పాలంటే. దీనికి అన్ని కంపార్ట్మెంట్లు ఇచ్చారు యాక్చువల్. ఇక్కడ ఒక ఎక్స్టెండర్ కూడా వచ్చిందండి మనకు. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఒక స్క్రూ ఉంటది, మనకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకొని మనకు వ్లాగ్ చేసేటప్పుడు ఇట్లా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు పెట్టుకుంటే కూడా ఇట్లా మీరు స్టాండ్ మీద ఎక్కడైనా పెట్టేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ గా ఉన్నప్పుడు యూజ్ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. ఇది మాకు వద్దనుకుంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఇక్కడ ఒక బటన్ ఉంటది. బటన్ తోటి ఓపెన్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఈ బటన్ ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. డైరెక్ట్ మీకు కింద పెడితే మీకు ఫిట్ కూడా అయిపోతుంది, చార్జ్ కూడా అవుతుంది అనమాట. బటన్ ఇచ్చారు ఇక్కడ మనకి, అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ టోటల్ వచ్చిన బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే అంతే గాయ్. మీకు ఓపెన్ చేసి దీనిలో మెమరీ కార్డ్ ఉందా లేదా అదొకసారి చెక్ చేద్దాం మనం. అండ్ దీన్ని కనెక్ట్ చేసి దీనిలో ఉన్న అవుట్పుట్ ఎట్లా వచ్చిందో దాని గురించి నేను మాట్లాడతానండి. టోటల్ బాక్స్ లో ఇచ్చిన మన కంటెంట్ మాత్రం ఇంతేనండి. అండ్ స్క్రీన్ చాలా బాగుందండి. ఇది మీకు రొటేటబుల్. ఇట్లా అంటే మీకు హారిజంటల్ అవుతుంది, ఆన్ అయిపోతుంది. మీకు డైరెక్ట్ మీకు ఆన్ అయిపోయింది చూసినట్టయితే. ప్రెసెంట్ ఇక్కడ మీరు సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అని ఉంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ దీనిలో
స్వైప్ చేయమని అడుగుతుంది. ఇక్కడ టచ్ కూడా చాలా బాగుందండి, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఇక్కడ మీకు ఆఫ్ వేసుకోవాలంటే డైరెక్ట్ 3 సెకండ్స్ లోపు మీరు రెస్పాండ్ కాకుంటే అయిపోతుంది, లేకుంటే హారిజాంటల్ ఇట్లా పెడితే మాత్రం మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం సెటప్ చేద్దాం. సెటప్ చేసిన తర్వాత మనం కలుద్దాం. స్క్రీన్ మీద SD కార్డ్ అని చూపెడుతుంది. ప్రజెంట్ వీళ్ళు ఎలాంటి SD కార్డ్ అయితే ఇవ్వలేదండి. నేను SD కార్డ్ వేసి నేను ట్రై చేస్తాను. యాక్చువల్లీ చేద్దామండి. SD కార్డ్ కనెక్ట్ చేయాలంటే చిన్న స్లాట్ ఇక్కడ ఒకటి ఉంటుంది మనకు. ఇక్కడ ఒక స్లాట్ ఉంటుందండి. స్లాట్ లో ఇలాంటి మైక్రో SD కార్డ్స్ అయితే మాత్రమే వర్క్ చేస్తాయండి. ఈ దగ్గర పెద్ద SD కార్డ్స్ ఉంటాయి చాలా మందికి DSLR లో యూజ్ చేసే, బట్ అట్లాంటి SD కార్డ్స్ అయితే మీకు అయితే వర్క్ అవ్వండి. అండ్ ఇది 4K 120 FPS వరకు వర్క్ అవుతాయి. బట్ మీకు 128 GB గానీ 1 TB గానీ అట్లాంటివి అయితే మాత్రం సూపర్ వర్క్ చేస్తాయి. నా దగ్గర ఉంది యాక్చువల్ చెప్పాలంటే 8 GB మెమరీ కార్డు, 8 GB SD కార్డు. ఇది ఎంతసేపు రికార్డ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఫస్ట్ దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ దీనిలో ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే దీని ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకోవాలండి. అండ్ ఇది రబ్బర్ ఫినిష్ తో వచ్చిందండి టోటల్. అండ్ ఇది ఆర్ట్ ప్లాస్టిక్ టోటల్ చెప్పాలంటే ఎలాంటి మెటల్ అయితే కాదండి. అండ్ మీకు ఒక కెమెరా ఇచ్చారు ఇక్కడ. అండ్ 3 యాక్సెస్ గింబల్ టైప్ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక మనకు రెడ్ బటన్ ఇచ్చారు. అండ్ జాయ్స్టిక్ మోడల్ అనేది మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు కెమెరాని. అండ్ ఇక్కడ మనకు 2 ఇంచ్ డిస్ప్లే ఇచ్చారనమాట. OLED డిస్ప్లే ఇచ్చారు. ఇట్లా అంటే మీకు ఆన్ అవుతుంది, ఇట్లా అంటే ఆఫ్ అయిపోతుంది. 3 సెకండ్స్ ఉండి మీకు ఆఫ్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ షట్ డౌన్ అయిపోతుంది. అండ్ మీరు వద్దనుకుంటే కంటిన్యూ కొట్టేసుకుంటే డైరెక్ట్ అట్లే వర్టికల్ లో కూడా రికార్డ్ అవుతుంది. ఇది మీరు షార్ట్స్ రికార్డ్ చేసుకోవచ్చు. హారిజాంటల్ లో 16:9 ఆస్పెక్ట్ రేషియో లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు 2 ఫార్మాట్స్ ఉన్నాయి అనమాట. అండ్ 16:9 అండ్ 1:1 ఫార్మాట్ లో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడైతే ప్రజెంట్ మీకు 4K 60 FPS వరకు చూపెడుతుందండి. ఎందుకంటే నా దగ్గర మెమరీ కార్డ్ లేదు ప్రజెంట్. నేను వేసి చెక్ చేస్తాను మీకు. దీనిలో స్లో మోషన్ కూడా 120 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ప్యాకెట్ 3 అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూస్తే DJI అని వీళ్ళ లోగో ఇచ్చారు. చూస్తే మాత్రం ప్రీమియం లుక్ అయితే మాత్రం ఉంది. ఒక హ్యాండీ లాగా మీరు కన్వే చేసుకోవచ్చు అనమాట. చాలా చిన్నగా ఉంది. చూస్తే ఎక్కడికన్నా మనకు ఈవెంట్లకు వెళ్ళినప్పుడు కానీ ఒక క్రియేటర్ యూజ్ చేసే కెమెరాకు ఉండే లక్షణాలన్నీ ఈ కెమెరాకు ఉన్నాయని చెప్పొచ్చండి. వ్లాగ్స్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఒక మైక్ కూడా ఇస్తున్నారండి. ఈ మైక్ తో మాత్రం మీరు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది సూపర్ ఉంటది. ఇది కూడా ఈ మైక్ క్లారిటీ కూడా చాలా బాగుంటది. దీనికి కూడా ఒక పవర్ బటన్ ఇచ్చారండి. ఇక్కడ పవర్ ఆన్ చేసుకుంటే ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు. నొక్కి పట్టుకుంటే మీకు ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోగానే మీకు బ్లూ కలర్ లో బ్లింక్ అవుతుంటది అనమాట. మీరు డైరెక్ట్ ఇది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయింది. ఈ బ్లూ కలర్ మీకు ఆగిపోయిందంటే కనెక్ట్ అయిపోయినట్టు. మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ కూడా వస్తుందండి. 60% బ్యాటరీ ఉందని చెప్పి దీనిలో చూపెడుతుంది. దీన్ని కూడా మీరు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఎంత బ్యాకప్ వస్తుంది ఏంది అని చెప్పి నేను మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. కనెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంది యాక్చువల్ చెప్పాలంటే. ఇక్కడ మనకు రొటేట్ బటన్ ఉంటది. ఈ రొటేట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాస్ అనేది తిప్పేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కనుక మీ సైడ్ చూస్తుంది ఇది కెమెరా, నేను ఆ సైడ్. అండ్ నేను ఇక్కడ నుంచి రొటేట్ చేస్తాను. బట్ మనకు అటు సైడ్ కెమెరా సైడ్ ఏముందనేది కనబడుతుంది అనమాట. బాగుంది కెమెరా క్లారిటీ అయితే బాగుంది. ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా అక్కడ కొన్ని బ్లాగ్స్ అనేవి షూట్ చేయడం జరిగింది. బట్ అది కూడా టాప్ నాచ్ ఉన్నాయి. ఆడియో కూడా క్లారిటీ చాలా బాగుందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకు ఈ ట్రాన్స్మీటర్ చాలా అంటే 60 మీటర్స్ వరకు అయితే వస్తుంది. 60 to 80 మీటర్స్ వరకు అయితే మాత్రం నాన్ స్టాప్ గా అయితే మనకు ఎలాంటి డిస్కనెక్ట్ లేకుండా ఈ మైక్ అనేది వర్క్ చేస్తుంది. టోటల్ అవర్ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడితే మాత్రం ఇట్లా మీరు ఎక్స్టెండ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది బ్యాటరీ ఎక్స్టెండర్ అన్నట్టు. ఇది ప్రజెంట్ ఇప్పుడు గింబల్ కనెక్ట్ అయిపోయినట్టు చూపెడుతుంది. ఇది కూడా కనెక్ట్ అయిపోయింది. గింబల్ బ్యాటరీ హ్యాండిల్ అప్డేటింగ్ బ్యాటరీ హ్యాండిలింగ్ అని చెప్పి ఇస్తున్నారు. ఫస్ట్ టైం నేను కనెక్ట్ చేశాను కాబట్టి ఇట్లా వస్తుంది. దీని ద్వారా కూడా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎక్స్టెండ్, దీనికి మొత్తం టోటల్ పవర్ బ్యాంక్ లాంటిది అనమాట. ఇది కూడా మనం కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది ఎందుకోసం ఇచ్చారంటే ఇది చిన్నగా అయిపోద్ది కదా, మరి పట్టుకోవడానికి ప్రాబ్లం ఉండకుండా మీకు డైరెక్ట్ దీని నుంచి కనెక్ట్ చేసుకొని దీని ద్వారా కూడా మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ పెట్టాలంటే ఇది పెట్టాల్సిందే కంపల్సరీ. టోటల్ మీకు హ్యాండిల్ టోటల్ పెట్టాక ఇట్లుంటది అనమాట. టోటల్ ఇట్లా మీరు స్టాండ్ పెట్టేసుకుని కూడా ఎక్కడికంటే అక్కడికి రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా హ్యాండీగా ఉంది. పట్టుకుంటే కూడా చాలా నీట్ గా ఉంది. ఇట్లా వ్లాగ్స్ చేసుకుంటా మీరు ఎంత దూరం అంటే అంత దూరం సిగ్గుపడకుండా వెళ్ళిపోవచ్చు. చాలా మంది కెమెరాలు పట్టుకొని బయట వ్లాగ్ చేయడం సిగ్గుపడుతుంటారు. బట్ ఇట్లాంటి చిన్న కెమెరాస్ ఉంటే మాత్రం వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. క్లారిటీ బాగుంటది. అండ్ వాళ్ళు ఎలాంటి సిగ్గు లేకుండా ఆరామ్సే ఒక మొబైల్ పట్టుకొని వెళ్ళిపోయినట్టు చిన్నగా పట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. క్లారిటీ కూడా చాలా బాగుంది. కలర్స్ కూడా ఎట్లాంటి బూజ్ చేయడం లేదు. చాలా న్యాచురల్ గా ఉంది. లుక్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇందులో ఫోటేజ్ మాత్రం రా ఫోటేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అండి. నేను కూడా మీకు కొన్ని షాంపిల్స్ చేయడానికి ట్రై చేస్తానండి. మనకి ఇందులో ట్రాకింగ్ ఫ్యూచర్ కూడా ఉందండి. మన ఫేస్ ట్రాకింగ్ చేసుకుంటే మనం ఎటు జరిగితే అటు ఆటోమేటిక్ గా జరుగుతుంది అనమాట. ఇది ఒక మ్యాగ్నెట్ కూడా ఇచ్చారండి మనకు. అందుకంటే ఇది మైక్ మ్యాగ్నెట్. ఇది ఆస్మో పాకెట్ 3 లో మనం ఈరోజు షూట్ చేస్తున్నాం. ఇది డెమో షూట్ అనమాట. అండ్ క్లారిటీ ఎట్లా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే నేను ఎలాంటి మైక్ అయితే నేనైతే యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ మైక్ తోటి మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. ఇది 4K 60 FPS లో రికార్డ్ అవుతుందండి. అండ్ SD కార్డ్ ద్వారా నేను
సామ్సంగ్ SD కార్డ్ ద్వారా రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీరు చూసినట్టయితే యాక్టివ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇది కంట్రోలింగ్ బాగుంది, ఎక్స్పోజర్ కూడా చాలా బాగుంది, కంట్రోల్ కూడా చాలా అవుతుంది. అండ్ దీనిలో ఆటో ఫ్యూచర్ కూడా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేశానండి. మైక్ కనెక్ట్ చేస్తే వాయిస్ అనేది ఇట్లా వస్తుంది. అండ్ 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూసినట్టయితే మాత్రం ప్రజెంట్ ఇప్పుడు నేను మార్నింగ్ 11 o'clock షూట్ చేస్తున్నానండి. క్లారిటీ ఇలా ఉందండి. ఎవరైనా వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మీకు లో లైట్స్లో కూడా చింపి పడేస్తుంది అనేది చెప్పచ్చండి. లాస్ట్ టైం దుబాయ్ వ్లాగ్స్లో మొత్తం టోటల్ ఈ కెమెరానే యూజ్ చేయడం జరిగింది. మా ఫ్రెండ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మొత్తం టోటల్ దీంతో రికార్డ్ చేశారు. దీంతో అంటే ఇది సేమ్ మోడల్, బట్ ఇది కాదు, ఇది వేరే, అది నచ్చి తీసుకున్నారన్నట్టు. యాక్చువల్ చెప్పాలంటే క్లారిటీ ఎక్స్పోజర్ కనుక చూసినట్టయితే చాలా అంటే చాలా కంట్రోల్గా ఉంది. ఒకసారి చూడండి, మీకు వెనకాల పర్సన్ వచ్చేది కూడా ట్రాక్ అవుతుంది, చూసారా? నేనే హైలైట్ అవుతున్నా చెప్పాలంటే. కంట్రోల్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ మీద గింబల్ 3 axis గింబల్ కాబట్టి మీరే హైలైట్ అవుతారు అనమాట. ఇట్లా మీకు లో యాంగిల్లో కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ రొటేట్ కూడా చేసినప్పుడు ఎట్లా అవుతుందో చూడండి. ఒకసారి షార్ట్ చేస్తే కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఐండీగా. అండ్ ఇప్పుడు మీరు 4K 30 FPSలో చూస్తున్నారు. ఫ్రేమ్స్ కనుక చూసినట్టయితే ఇది ఎట్లా ఉందో కూడా ఒకసారి షాంపిల్ చెక్ చేసుకోండి. నేను మైక్ కనెక్ట్ చేశానండి. దీనికో ఇన్బుల్డ్గా వచ్చిన ఇది క్రియేటర్ కాంబో కాబట్టి మైక్ వస్తుంది. క్లారిటీ ఎట్లా వస్తుందో ఒకసారి చూసుకోండి. కలర్స్ కూడా మీరు కలర్స్ కూడా ఆకులు ఒకసారి చూడండి, లీవ్స్ కానీ ఏది కానీ ఎక్స్పోజర్ చాలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందండి. ఇక్కడ స్ట్రగుల్ అయిన ఫీల్ అయితే రావట్లేదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ నీడలు ఉన్నాయి చూడండి. మార్నింగ్ 11 o'clock ఇట్లా ఉందంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా సూపర్ వస్తుంది. ఈవినింగ్ అయితే మీరు చూసినట్టయితే చూడండి, మీద కనుక చూసినట్టయితే మీరు ఒకసారి చెక్ చేయండి. మీద మీకు చెట్లు లీవ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కలర్స్ మాత్రం చాలా అడ్జస్ట్ చేసుకుంటే చాలా న్యాచురల్ గా వస్తుంది అనేది చెప్పొచ్చు అండి. కలర్స్ అయితే 1080 60 FPS లో రికార్డ్ చేస్తున్నానండి. ఇది కూడా చూడండి, మీకు కలర్స్ అయితే కానీ ఎక్కడ కూడా మీకు అంటే వాయిస్ కూడా మీరు వింటున్నారు. బయట మీరు రోడ్ పక్కన వచ్చాను నేను. మీరు ఎవరైనా వ్లాగర్స్ ఉంటే మాత్రం మీకు ఫోటేజ్ మాత్రం ఇట్లా వస్తుందని చెప్పొచ్చు అండి. మీరు రోడ్ మీద వెళ్ళినప్పుడు రోడ్ మీద సౌండ్స్ కూడా ఇట్లా నేను రాగా పెట్టేస్తానండి. ఇది ఎందుకంటే మీకు కూడా సౌండ్స్ ఎంతవరకు వస్తుంది ఏందని చెప్పి చూడొచ్చు. బట్ నేను ఆఫ్టర్ ఒకసారి నాయిస్ రిడక్షన్ కూడా చేసి చూపెడతాను ఎడిటింగ్ లో. అది కూడా చూద్దాం మనం ఎంతవరకు ఎట్లా వస్తుంది ఏంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. ఫుటేజ్ కనుక చూస్తే మాత్రం టోటల్ అవుట్పుట్ మాత్రం ఇట్లా వస్తుందండి. నేను ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి కెమెరా, ఇదే కెమెరా యాక్చువల్ చెప్పాలంటే ఫ్రంట్ కూడా రొటేట్ అవుతుంది. స్టేబిలైజేషన్ చూడండి ఒకసారి. నేను పరిగెత్తుతున్నాను ప్రజెంట్. పరిగెత్తినప్పుడు ఎట్లా స్టేబుల్ అవుతుందో ఒకసారి చూడండి. పరిగెత్తినా కూడా మీకు ఎక్కడ అనేది ఏం లేదు యాక్చువల్ చెప్పాలంటే. అండ్ ఎవరైనా షార్ట్స్ గిట్ట తీసుకోవాలంటే మీకు వర్టికల్లో అయితే ఇట్లా వస్తుందండి. మనకి ఇక్కడ ట్రాకింగ్ ఫీచర్ ఉంటుంది కాబట్టి సింగిల్ గా స్టాండ్ కింద మౌంట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా షాంపిల్ యాడ్ చేద్దామని యాడ్ చేశానండి. ఇది ప్రజెంట్ 3K 60 FPS లో రికార్డ్ అవుతుందండి. ఎందుకంటే ఇది హారిజాంటల్లో వర్టికల్లో ఉంది కదా. వర్టికల్లో కూడా నేను సెట్టింగ్స్ చేంజ్ చేసి చూపెడతాను. వర్టికల్లో అయితే 3K 60 FPS మనకు మాత్రమే రికార్డ్ అవుతుందండి. అండ్ 1080 మీకు 780 480లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం మీరు 3K 60 FPS పెట్టుకుంటే మాత్రం షార్ట్స్ కూడా మంచి క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇట్లా ఉంటుందండి. మీరు ఇట్లా సింగిల్ గా యూజ్ చేసినప్పుడు కూడా మాట్లాడుకుంటే రోడ్డు మీద వెళ్ళిపోవచ్చు. వాయిస్ కూడా మీకు ఎట్లా వస్తుంది, మైక్ ద్వారా వస్తుంది. ప్రజెంట్ మైక్ లేకుండా మీకు స్టార్టింగ్ లో పెట్టాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి.